కర్నూలు దగ్గర వి కావేరీ బస్సు దగ్ధం దుర్ఘటన దృష్ట్యా ప్రమాదాల నివారణ కోసం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ తనిఖీలు కొనసాగుతున్నాయి. గతంలో బస్సులు గమ్యస్థానాలకు వచ్చాక తనిఖీ చేస్తూ ఉండగా ఆర్టీఏ అధికారులు రూటు మార్చారు. బస్సులు బయలుదేరే ముందే రోడ్లపై పలుచోట్ల తనిఖీలు చేస్తున్నారు. తనిఖీల్లో పట్టుబడతామని ఆందోళనతో పలువురు ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు బస్సులను రోడ్డెక్కించడం లేదు. 2 రోజులుగా వందలాది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను పార్కింగ్ ప్రాంతాలకే పరిమితం చేశారు. కొన్ని ట్రావెల్స్ బస్సులు మాత్రమే నడుస్తున్నా వాటిలో ప్రయాణించేందుకు ప్రయాణికులు జంకుతున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ లో ప్రయాణం చేయాలంటే బెంబేలెత్తిపోతున్నారు. కర్నూలు వద్ద బస్సు ప్రమాద దుర్ఘటనతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాల వైపు వెళ్లటం లేదు. ఫలితంగా ఆన్లైన్ రిజర్వేషన్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల సీట్లన్నీ ఖాళీగా కనిపించాయి. హైదరాబాద్ సహా పలు ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులు మాత్రం రద్దీగా మారాయి. ప్రైవేట్ ట్రావెల్స్ లో సీట్లు ఖాళీగా ఉన్నాయి. హైదరాబాద్ సహా పలు ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులు అన్నీ రద్దీగా మారాయి. ప్రయాణికులతో బస్ స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికులతో విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ కిటకిటలాడింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే 200కు పైగా బస్సు సర్వీసుల్లో సీట్లన్నీ నిండిపోయాయి. దీంతో పలు ప్రాంతాలకు అదనపు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.